ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ప్రశ్నలు స్టార్ట్ చేద్దాము. మాంసకృత్తులు క్యాలరీలు లోపించడం వల్ల వచ్చే వ్యాధి. 4 ఆన్సర్స్ ఉన్నాయండి. ఇందులో మనం కరెక్ట్ ఆన్సర్ని గుర్తించాలి. నంజు వ్యాధి, చర్మ వ్యాధి, బెరీ వ్యాధి, స్కర్వీ వ్యాధి అని ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ నంజు వ్యాధి. నోట్ చేసుకోండి. ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంట్ బిట్సే. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల యొక్క ప్రవర్తనా సమస్యకు ముఖ్య కారణము. అనారోగ్యం, పెద్ద కుటుంబం, తల్లికి దూరం అవ్వడం, తెలివి తక్కువగా ఉండడం. దీని యొక్క ఆన్సర్ తల్లికి దూరం అవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ కిషోర బాలికా పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2000, 2001, 2006, 2007, 2009, 2010, 2012, 2013. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ 2006, 2007. నెక్స్ట్ క్వశ్చన్, తల్లిపాలు బిడ్డకు ఎప్పటి నుండి ఇవ్వాలి? పుట్టిన వెంటనే, 1 రోజు తర్వాత, 3 రోజుల తర్వాత, 1 వారం తర్వాత. కరెక్ట్ ఆన్సర్ పుట్టిన వెంటనే. నెక్స్ట్ క్వశ్చన్, తల్లిపాలలో లేనిది ఏది? తల్లిపాలలో లేనిది మాంసకృత్తుల, ఇనుము, విటమిన్ సి, విటమిన్ కే. మనం ఎప్పుడు కూడా ప్రశ్నని 1కి 2 సార్లు చూడాలి ఎగ్జామ్ టైంలో ప్రశ్నని. ఎందుకంటే తల్లిపాలలో ఉన్నదేది లేనిదేది అంట. మనకు కంగారులో ఏంటంటే లేనిది ఏది అనేది చూడకుండా ఉండేది ఏంటి అనేదాన్ని టిక్ పెట్టేస్తాం. అందుకని చూసుకోవాలి. ఇప్పుడు లేనిది ఏంటంటే తల్లిపాలలో సి విటమిన్ ఉండదు. అన్ని పోషకాలు ఉంటాయి అంటాం, కానీ విటమిన్ లేనిది ఏంటి అనేది ఎవరం కూడా గుర్తుపెట్టుకోం. ఇది మట్టికి మనకి తల్లిపాలలో మాంసకృతులు ఉంటాయి, ఇనుము ఉంటుంది, అలాగే విటమిన్ కే ఇవన్నీ ఉంటాయి, కానీ ఓన్లీ విటమిన్ సి అనేది తల్లిపాలలో ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాక్ పాఠశాల యొక్క విద్య దీనిని ఉద్దేశించి ఉండాలి? శరీరాభివృద్ధి, చదవడం మరియు వ్రాయడం, సమగ్రాభివృద్ధి, సాంఘికాభివృద్ధి. చూడండి, ఇంచుమించు ఆన్సర్లన్నీ ఒకేలా ఉన్నట్టున్నాయి. ఇలాగే ఉంటుంది ఎగ్జామ్ టైంలో. 4 ఆన్సర్స్ కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నట్టు ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అన్నమాట. అందుకే శ్రద్ధగా నోట్ చేసుకుని 1కి 2 సార్లు చూడండి. దీని యొక్క ఆన్సర్ సమగ్రాభివృద్ధికి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు ఈ నెలలో మెడను మరియు తలను నిలపగలడు? 3వ నెల, 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 2 నెలలు ఉన్నాయి ఇక్కడ ఆన్సర్లో. మనకి యొక్క కరెక్ట్ ఆన్సర్ 3 నెలలు. పిల్లాడి తలని 3వ నెలకి నిలబెడతాడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వయస్సు గల పిల్లలను నవజాత శిశువు అని అంటారు? పుట్టినప్పటి నుండి 28 రోజులు, 3 నెలలలోపు, 6 నెలలలోపు, సంవత్సరంలోపు. ఇది అందరికీ తెలిసిందే. పుట్టినప్పటి నుండి 28 రోజుల్లోపు నవజాత శిశువు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆడవారి కొరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం? ఇటీవల ఆడవారి కొరకు ప్రవేశపెట్టింది ఇక్కడ అమృతహస్తం అని ఉంది కదా. ఇప్పుడు బాల సంజీవని వస్తుంది. కిషోర బాలిక పథకం, ఆడపిల్లల సంరక్షణ పథకం, ఆడపిల్లల విద్యా పథకం,
ఆ అమృతహస్తం ప్లేస్లో మనకు వచ్చేది బాల సంజీవని పథకం. మీకు తెలుసు కదా అందరికీ. గర్భవతులకి బాలింతలకి తల్లుల కోసం ఇచ్చేది బాల సంజీవని. నెక్స్ట్ క్వశ్చన్, తల్లిదండ్రులు పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తించినట్లయితే ఆ పిల్లలు ఎలా తయారయ్యే అవకాశం ఉంది? ఆన్సర్లు 4 ఆన్సర్లు చూడండి. తెలివి గలవారుగా ఉంటారా, సంతోషం గలవారు, పిరికివారు, స్నేహభావం గలవారు. ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు కఠినంగా పిల్లల దగ్గర ఉండకూడదు. ప్రేమగా ఉండాలి, ఆప్యాయంగా ఉండాలి. లేకపోతే కఠినంగా ఉండటం వల్ల ఏమవుద్దంటే పిరికివారుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పద్యాలు పాడటం వలన పిల్లలు దీనిని నేర్చుకుంటారు. మనం ఇప్పుడు 4 ఆన్సర్స్ ఇంచుమించు ఒకలా ఉన్నాయి చూడండి. పాడటం నేర్చుకుంటారు, నాట్యం నేర్చుకుంటారు, భాష నేర్చుకుంటారు, శరీర కదలికలు నేర్చుకుంటారు. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే భాష నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వయసులో గర్భధారణ సమస్యలకు దారితీస్తుంది. 18 సంవత్సరాల లోపు, 18 నుంచి 20 సంవత్సరాల లోపు, 21 సంవత్సరాల లోపు, 25 సంవత్సరాలు. 18 ఇయర్స్ లోపు అంటే 18 సంవత్సరాల లోపు వివాహం అయితే గర్భధారణ సమస్యలకు దారితీస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అంగన్వాడీలో ఆట వస్తువులు తగినన్ని లేనప్పుడు టీచర్ ఈ విధంగా చేయాలి. 4 ఆన్సర్ చూడండి. బ్లాక్ బోర్డును వాడాలి, కార్యక్రమాన్ని చేయకూడదు, పరిసరాల్లో దొరికే వస్తువులను వాడాలి, పిల్లలతో పోట్లాడాలి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ పరిసరాల్లో దొరికే వస్తువులను వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లలకు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఇలా అందజేయాలి. నీటి మరియు ఇసుక ఆటలు, కథలు చెప్పడం, పద్యాలు పల్లివేయడం, సృజనాత్మకత కార్యక్రమాలు చేపట్టడం. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందజేయడం కోసం నీటి మరియు ఇసుక ఆటల ద్వారా చేయించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పసిపిల్లల సంరక్షణను పాటించడానికి ఒక పాత ఆచారం పద్ధతి. 1 స్నానం చేయించడం, 2 ఒళ్ళు రుద్ది స్నానం చేయించడం, 3 పౌడర్ పోయడం, 4 చెవిలో నూనె పోయడం. పాతాచారం ఏంటంటే చెవుల్లో నూనె పోసేవారు. అలా చెవుల్లో నూనె గట్ట పోయకూడదు. అది పాతాచారం, అది పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే కేంద్రాల్లో పిల్లల దత్తత వ్యవహారాలను చూసుకునే కేంద్రం. పిల్లల దత్తత వ్యవహారం అదొకటి చూసుకోండి. అంటే ప్రశ్నను 1కి 2 సార్లు చదవండి. ఎగ్జామ్ టైంలో ముందు కంగారు పడి ప్రశ్నకి గబగబా ఆన్సర్ టిక్ పెట్టకుండా ఫిల్ చేయకుండా ప్రశ్నని 1కి 2 సార్లు చదవండి. ఈ 4 ఆన్సర్ చూడండి. ఐసిడిఎస్, అంగన్వాడీ కేంద్రం, వికలాంగుల కేంద్రం, శిశు విహార్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ శిశు విహార్. నెక్స్ట్ క్వశ్చన్, దత్తత కోరే వ్యక్తి పిల్లవాని కంటే ఎన్ని సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి? 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. పిల్లవాడి కంటే 25 సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు పూర్తి వాక్యాన్ని మాట్లాడగలిగిన వయసు. పిల్లవాడు ఏదైనా ఒక వాక్యాన్ని 1 ఇయర్కి మాట్లాడతాడా, 6 మంత్కి మాట్లాడతాడా, అదే 18 నెలలకి మాట్లాడతాడా, 3 సంవత్సరాలకు మాట్లాడతాడా, 1 సంవత్సరం, 6 నెలలు, 18 నెలలు, 3 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 18 నెలలు కంప్లీట్ అయిన తర్వాత పిల్లవాడు ఒక వాక్యాన్ని కంప్లీట్గా మాట్లాడగలడు. నెక్స్ట్ క్వశ్చన్, ఐసిడిఎస్ పథకాన్ని పర్యవేక్షించే జాతీయ సంస్థ.
ఆన్సర్ ఎన్సీఈఆర్టీ. ఆన్సర్లు చూడండి, 4 ఆన్సర్. ఎన్సీఈఆర్టీ, ఎన్ఐఎన్, సిఎస్డబ్ల్యూబి, ఎన్ఐపిసిసిడి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఎన్ఐపిసిసిడి. నెక్స్ట్ క్వశ్చన్. ఆడపిల్లలకు జీవిత బీమా స్కాలర్షిప్ మరియు అతిపెద్ద మోతాదులో నగదు అందించే పథకం. ఈ బిట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే, అందరూ నోట్ చేసుకోండి. అన్నీ తెలిసినవే కదా ఏంటని అశ్రద్ధ వహించకుండా చక్కగా బుక్ పెట్టుకొని పైన డేట్ వేసుకొని నోట్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి రేపు మరొక వీడియో చేస్తాను. నేను చెప్పే ప్రతి బిట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ చేయడం మర్చిపోకండి.